మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూడడానికి, అధికారాన్ని కోల్పోవడానికి ఈ 3 రాజధానుల అంశం కూడా ఒకటి అని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే ఆయన ఇప్పుడు అమరావతి మీద ఉన్నట్టుండి ప్రేమను ఒలకబోస్తున్నాడు. అందులో భాగంగానే అమరావతికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు రుణంగా జారీ చేసినటువంటి నేపథ్యంలో వాటిని రుణంగా కాకుండా గ్రాంట్గా జారీ చేయండి అనేటువంటి డిమాండ్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వినిపిస్తున్నాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డికి అమరావతి మీద ఉన్నట్టుండి ప్రేమ కలగడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలలో తన అధికారం కోల్పోయే చివరి నిమిషం వరకు అమరావతి రాజధాని విధ్వంసానికే కృషి చేశారు. దీనికి ఒక ప్రబల తార్కాణం ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మాణం జరుగుతున్న వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని కూల్చేశారు. ఎందుకు కూల్చారు అంటే, ఆ భూమి కేటాయింపు ఇరిగేషన్కి సంబంధించిన భూమిని పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయింపు చేసుకుని జగన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ఆ నిర్మాణం తలపెట్టింది ఎక్కడ? ఏదైతే అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు అలైన్మెంట్ ఉందో ఆ అలైన్మెంట్లో సీడ్ యాక్సెస్ రోడ్డు ఫామ్ అవ్వాల్సిన స్థలంలో ఈ కార్యాలయ నిర్మాణం అంటే ఏంటి? సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం జరగకూడదు. తామే అధికారంలో ఉంటాం, తమ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణం జరిగిపోతే అధికార పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఎవరు తప్పించగలుగుతారు? కాబట్టి అమరావతికి సీడ్ యాక్సెస్ రోడ్డు లేకపోతే అమరావతి నిర్మాణమే జరగదు. ఆ నిర్మాణానికి ఆటంకాలు కల్పించడం కోసం ఇదొక మార్గం అని చెప్పని వాళ్ళు ఎంచుకొని అక్కడ ఆ నిర్మాణాన్ని తలపెట్టారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే మున్సిపల్ అప్రూవల్స్ తీసుకోలేదో ప్రభుత్వానికి కూడా ఒక సాకు దొరికింది. అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు సాఫీగా ఫార్మేషన్ అవ్వాలి అని అంటే ఇక్కడ నిర్మాణం జరగకూడదు, ఎటు దానికి అనుమతులు తీసుకోవాలా. కాబట్టి ప్రభుత్వానికి దానికి కూల్చేయడానికి ఒక వెసులుబాటు దక్కింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నైజం చాలా స్పష్టంగానే తెలుస్తుంది కదా మనకి. అంటే అమరావతి రాజధాని నిర్మాణానికి ఏదో ఒక రకంగా ప్రతిబంధకాలు కల్పించాలి. ఇది చివరి నిమిషం వరకు ఆయన ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైన అంటే ఆయన వ్యవహార శైలి. అవును, ఎక్కడ ఏ స్థాయిలో కూడా రాజీ పడలా. పోనీ 3 రాజధానుల కోసం ఆయన చేసావంటే 3 రాజధానుల కోసం కూడా ఏం చేయలే. మహా అయితే ఏం చేశారంటే ఋషికొండకు బోడిగుండు కొట్టి అక్కడ ఒక భవనం కట్టుకున్నారు. ఆయన విలాసవంతమైన 452 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. అంతకుమించి ఆ విశాఖపట్నం ప్రాంతానికో లేదు కర్నూలు ప్రాంతానికో అమరావతి ప్రాంతానికో న్యాయం చేయదగ్గ ఒక్క పని కూడా తలపెట్టల. అవును. కానీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన తర్వాత దాన్ని ప్రతికూల ఫలితం కూడా అనడానికి వీల్లేదు. సహజంగా 2 పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒకళ్ళు నెగ్గుతారు, ఒకళ్ళు ఓడతారు. ఈ గెలుపోటములు ఎట్లా ఉంటాయి? సహజంగా 175 స్థానాలు ఉన్న సభలో నెగ్గిన పార్టీకి ఒక 130-140 వస్తే ఓడిన పార్టీకి ఒక 30-40 అన్న అంటే గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా అయినా దక్కుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని స్థితి ప్రజలు కల్పించారు అని అంటే, ఆయన ఏమన్నా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తే 11 స్థానాలు గెలవడం కాదు. ఇప్పుడు 175 స్థానాలకు పోటీ చేస్తే, పైగా గత శాసనసభలో 151 స్థానాలు కలిగి ఉంటే, వేరే పార్టీ నుంచి 5గురిని ఫిరాయింపు చేసుకొని ఓవరాల్గా 156 మంది సంఖ్యాబలం ఆయనకుంటే 156 మందిలో నుంచి 11 స్థానాలు దక్కినాయి అంటే, ఇప్పుడు అసలు సిసల బలం 151. ఒకటి ఇది మిగిలి మధ్యలో 5ని లాగేసుకున్నారు ప్రజలు. అటు ఉన్న 1 ఇటు 1 11 మిగిలినాయి. ఇంతటి స్థితి ఎదురైన తర్వాత ఇప్పుడు ఏమైనా ఆలోచనలో పడ్డారంటావా? అమరావతి రాజధానికి వ్యతిరేకంగా మనం వ్యవహరించినందుకు గాను, మనం 3 రాజధానులు అన్నందుకు గాను ప్రజలు మనకి ఈ విధంగా శిక్ష వేశారని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఏమైనా రియలైజ్ అయ్యారా? లేదు. ఓకే. ఆయన ఇప్పుడు కూడా పార్లమెంటులో మిథున్ రెడ్డి ద్వారా ఒక నిందాపూర్వకమైన ప్రసంగమే చేయించాడు. అమరావతి పట్ల ప్రేమతో చేయించిన ప్రసంగం కాదు అది. ఓకే. వాస్తవంగా ఇక్కడ
ఒక లాజిక్ మిస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ పార్టీ నుంచి. ఏంటి సార్ అది? ఏం లాజిక్ అది? 15,000 కోట్ల కేటాయింపు గురించి ఎక్కడ ప్రస్తావించారు? పార్లమెంట్లో. ఏ సందర్భంగా? క్వశ్చన్ అవర్లోనే సార్. బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటున్న అప్పు అయితే కేంద్ర బడ్జెట్లో ఎందుకు మెన్షన్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో మెన్షన్ అవుద్ది. అంటే ఇప్పుడు నాకు అవసరం ఉండి ఒక 1,000 రూపాయలు నేను అడిగా, నాకు 1,000 రూపాయలు నువ్వు ఉచితంగా ఇస్తున్నావు, అది నీ పర్సులోంచి తీసిస్తావా, నువ్వు ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేసిస్తావా, లేదు తన దగ్గర అప్పు తీసుకొని ఇస్తావా, నాకేం సంబంధం? నేను అడిగిన 1,000 ఇస్తున్నావా లేదా, నాకు గ్రాంట్గా ఇస్తున్నావు నువ్వు, అది రేపు నువ్వు అప్పుగా తెచ్చుకుంటే నీ లైబిలిటీ అది. ఓకే, తన దగ్గర నీ చేతులు లేవు కానీ నాకు ఇస్తానని వాగ్దానం చేసావు, రేపు తనకు నువ్వు కట్టుకుంటావు. అవును. లేదు నీ పర్సులోంచి తీసిస్తే నాకు 1,000 దక్కిందా లేదనేది నాకు ఇంపార్టెంట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తున్నాం, ఏర్పాటు చేస్తున్నాం. అది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మెన్షన్ చేశారు. అంటే 48,52,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెడుతూ అందులో 32 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ రెవెన్యూస్ ద్వారా ప్రభుత్వానికి సమకూరుతున్నాయి. మిగిలిన 16 లక్షల రూపాయలు ట్యాక్సేతర ఆదాయాలు ప్లస్ రుణాల ద్వారా సమీకరించుకుంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్లోనే లక్షల కోట్ల రుణాలు తెచ్చుకుంటున్నామని చెప్పారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఒక 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. మనకి 15,000 కోట్లు అందుతున్నాయి. మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సందర్భంలో ట్యాక్స్ రెవెన్యూస్లో నుంచి ఇస్తున్నారా, వాళ్ళు తెచ్చుకునే అప్పుల్లో నుంచి ఇస్తున్నారా అనేది మనకి సంబంధం లేని వ్యవహారం. అది ట్యాక్స్ రెవెన్యూస్లో నుంచి వస్తే కేంద్ర ప్రభుత్వానికి లైబిలిటీ కాదు, వాళ్ళు అప్పు తీసుకొచ్చుకుంటే అది వాళ్ళ లైబిలిటీ. అది మనకి దక్కుతుంది గ్రాంట్. అది మన బడ్జెట్లో నుంచి మనం తీర్చే అవసరం అయితే మన బడ్జెట్లో దాన్ని మెన్షన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్లో నుంచి చెల్లించే అప్పు అయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మెన్షన్ చేస్తాం, కేంద్ర బడ్జెట్లో ఎందుకు మెన్షన్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్ సేకరించి అప్పు ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టే పన్నుల ఆదాయం కావచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏ అమౌంట్స్ అయితే మెన్షన్ చేస్తున్నారో దాని నుంచి 15,000 కోట్లకు సంబంధించిన పేమెంట్లు చేసే పని అయితే అది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మెన్షన్ చేస్తారు. కేంద్ర బడ్జెట్లో ఎందుకు మెన్షన్ చేస్తారు? కేంద్ర బడ్జెట్లో మెన్షన్ చేస్తున్నావు అని అంటే అక్కడ కేంద్ర బడ్జెట్లో 48,52,000 సంబంధించిన ఆదాయ వివరాలు మొత్తం అంటే ట్యాక్స్ రెవెన్యూస్, ట్యాక్సేతర ఆదాయాలు, అప్పులకు సంబంధించి 48,52,000 కోట్ల రూపాయలు మాకు ఉన్న రెవెన్యూస్ ఇవని చూపించారు. 48,52,000 సంబంధించిన ఖర్చు కూడా చూపించారు. అంటే బడ్జెట్ అంటే అదే, రూపాయి రాకడా రూపాయి పోకడా. ఈ రూపాయి రాకడకు సంబంధించి వివరం పార్లమెంట్కి తెలియజేశారు, రూపాయి పోకడకు సంబంధించి ఈ 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఖర్చులో చూపించిన అమౌంట్. అది ఓకే, వాళ్ళ ఖర్చులో చూపించిన అమౌంట్ వాళ్ళకి లైబిలిటీ, మనకి లైబిలిటీ కాదు. అది అంటే ఇది బేసిక్ కామన్ సెన్స్. అది దాన్ని వక్రీకరించేసి మ్యానిపులేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుగా వాళ్ళు అప్పు తెచ్చుకుంటున్నారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటున్నారు. కానీ కేంద్రమే ఆంధ్రప్రదేశ్కి ఈ 15,000 కోట్లు రుణం ఇప్పించింది అనేలాగా వీళ్ళు పోర్ట్రేట్ చేసేటువంటి. ఇక్కడ అదే చెప్తున్నా, అంటే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్ల రుణం ఇప్పించింది అంటే కేంద్రానికి చెల్లించే బాధ్యత లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెల్లించాలి అన్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప కేంద్ర బడ్జెట్లో రిఫ్లెక్ట్ కాదు. ఇది బేసిక్ కామన్ సెన్స్. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ డబ్బు ఆదాయం, కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు కాబట్టే వాళ్ళ బడ్జెట్లో మెన్షన్ అయింది. అది వాళ్ళ ఖర్చు పెట్టే అమౌంట్ ఏ రూపంగా సమీకరించుకుంటున్నారు అనేది వాళ్ళ రిస్క్, అది వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్. అది మనకు సంబంధం లేదు. రేపు రోజున వాళ్ళు అప్పు తెచ్చుకున్నారా, వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ నుంచి కడుతున్నారా అనేది మనకి ఇర్రెలవెంట్. అది మనకు ఆ డబ్బులు వస్తున్నాయి లేదనేది ఇంపార్టెంట్. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆల్రెడీ అందుతున్న డబ్బు గ్రాంటు అని చెప్పని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం 1-10 సార్లు చెప్తున్నారు. మళ్ళీ మేమేదో రాష్ట్ర రాజధాని కోసం అమరావతి పట్ల విపరీతమైన ప్రేమ చూపించాము అని చెప్పని ఇక్కడ ఏంటి ఇష్యూ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అనేది డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా
ఇండియా కూటమి వాళ్ళని కొంచెం మచ్చిక చేసుకోవాలని ఈ మధ్యకాలంలో చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నాం కదా. మన వీళ్ళ నిరసనకి వాళ్ళని పిలుచుకోవటం, ఇటువంటి సందర్భంలో కేంద్ర బడ్జెట్లో ఒక పక్కేమో ఇండియా కూటమి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే స్థాయి అనుభవజ్ఞుడైన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ద్వారా పార్లమెంటు ద్వారా విభజన జరిగిన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుందని చెప్పని మెన్షన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్కే ఇస్తున్నారని చెప్పని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే, ఆ కాంగ్రెస్ పార్టీతో అంటగాగే ప్రాసెస్లో భాగంగా ఇవాళ ఇండియా కూటమిని విమర్శించడం కోసం మీరు అప్పుగా కాదు గ్రాంట్గా ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీర్చి అప్పు కాదు అది, ఆంధ్రప్రదేశ్ గ్రాంటే. దీన్ని వక్రీకరించి వైసీపీ మేమేదో రాష్ట్రం కోసం శ్రద్ధ కనపరిచాము, రాజధాని పట్ల మేము మమకారం కనపరిచామని చెప్పని రాజధానికి నువ్వేం ద్రోహం చేశావు అనేది ఒక స్పష్టత ప్రజలకు ఉంది. రాష్ట్రానికి ఏం ద్రోహం చేసావు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. రాష్ట్ర బ్రాండింగ్ ఏ రకంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నావు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎక్కడ పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తుందో అని చెప్పనే ఒక దుగ్ధతోటి తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందేమో, ఉపాధి కల్పన జరుగుద్దేమో, సంపద సృష్టి జరుగుద్దేమో, రేపటి రోజున ప్రజలు నన్ను శాశ్వతంగా మర్చిపోతారనే దుగ్ధతోటి జరగని నేరాలు జరిగినట్టుగా, జరగని హత్యలు జరిగినట్టుగా, జరగని ఆత్మహత్యలు జరిగినట్టుగా, జరగని హత్యాయత్నాలు జరిగినట్టుగా, జరగని ఆస్తుల విధ్వంసం జరిగినట్టుగా తప్పుడు గణాంకాలతోటి ఇవాళ జాతిని దేశాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు. రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి రాజ్యసభను తప్పుదో పట్టిస్తా ఉన్నాడు. మీకు రాష్ట్రం మీద ప్రేమ లేదు, అమరావతి మీద ప్రేమ లేదు, మీ రాజకీయపు స్వార్థంతో మీ కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలని ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కొన్నాళ్ళు మీరు ఈ చౌకబారు కుప్పిగంతులు, పిల్లిమొగ్గలు ఆపేస్తే కొంతవరకైనా మీకు గౌరవం ఉంటుంది. లేదు అని అంటే నెక్స్ట్ టైం ఈ 11 స్థానాలు కూడా దక్కే ఆస్కారం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.